ముంబైలోని సిద్ధివినాయక దేవాలయం అంటే చాలా మందికి తెలుసు. కానీ అది కేవలం ఒక పూజాస్థలం మాత్రమే కాదు. అది విశ్వాసం, అపారమైన సంపద, ఇంకా తీవ్రమైన విమర్శలు, ఈ మూడు కలిసే చోటు. ఈరోజు ఈ మూడింటి మధ్య ఉన్న ఆసక్తికరమైన సంబంధమేంటో చూద్దాం. సిద్ధివినాయక దేవాలయానికి రెండు ముఖాలున్నాయన్నమాట. ఒకవైపు చూస్తేనేమో లక్షలాది మంది భక్తులు తమ కోరికలు తీర్చమని ప్రార్థించడానికి వచ్చే ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రం. మరోవైపు ఏటా కోట్లకు కోట్లు విరాళాలు వచ్చిపడే ఒక బలమైన ఆర్థిక కేంద్రం. ఈ రెండింటి మధ్య ఉన్న గీతే మన విశ్లేషణకు ఆధారం. సరే, ముందుగా ఈ ఆలయాన్ని ముంబై నగరానికి గుండెకాయలా ఎందుకు భావిస్తారో చూద్దాం. అసలు ఈ పేరుకు అర్థమేంటి? సిద్ధివినాయక్ అంటే మీ కోరికను నెరవేర్చే వినాయకుడు అని అర్థం. ఈ ఒక్క నమ్మకమే దేశం నలుమూలల్లో నుంచే భక్తుల్ని ఇక్కడికి తీసుకొస్తుంది. మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటే అది నెరవేరుతుందనే బలమైన విశ్వాసంతో వాళ్ళిక్కడికొస్తారు. ఈ ఆలయానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. 2 శతాబ్దాల కంటే ఎక్కువ. దీనిని ఎప్పుడో నవంబర్ 19, 1801లో లక్ష్మణ్ విటు మరియు దేవుబాయ్ పాటిల్ అనేవాళ్లు కట్టించారు. ఇంతటి సుదీర్ఘ చరిత్రే దీని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు ఒక నిదర్శనం. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్లి చూద్దాం. దాని నిర్మాణంలో ఉన్న కొన్ని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం. ప్రధాన గర్భగుడి ఉంటుంది కదా, దాని లోపలి పైకప్పు మొత్తం బంగారంతో పూతపూసి ఉంటుంది. ఇది ఆలయం యొక్క వైభవాన్ని, భక్తులిచ్చే కానుకల పట్ల ఉన్న గౌరవాన్ని చూపిస్తుంది. ఇక గర్భగుడి తలుపుల దగ్గరికి వస్తే వాటిమీద అష్టవినాయకుల చిత్రాలు చెక్కి ఉంటాయి. అష్టవినాయకులు అంటే మహారాష్ట్రలో ఉన్న 8 ముఖ్యమైన గణేశుడి స్వరూపాలు అనమాట. ఈ కళాత్మకమైన చెక్కడాలు ఆలయానికి మరింత ఆధ్యాత్మిక విలువను తీసుకొస్తాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఆలయం బయట ఉండే గుమ్మటం. సాయంత్రం అయిందంటే చాలు, రకరకాల రంగురంగుల లైట్లతో మెరిసిపోతుంది. ఈ రంగులు మారుతూనే ఉంటాయి. ఇది ఆలయానికి ఒక మోడర్న్, ఇంకా చాలా ప్రత్యేకమైన లుక్నిస్తుంది. ఓకే, ఇప్పటిదాకా ఆలయం, దాని నిర్మాణం గురించి చూశాం. ఇప్పుడు దీని అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన ఎలా నడుస్తోందో పరిశీలిద్దాం. ఈ ఆలయ పరిపాలనా బాధ్యతలన్నీ శ్రీ సిద్ధివినాయక గణపతి టెంపుల్ ట్రస్ట్ చూసుకుంటుంది. ఈ ట్రస్ట్ బొంబాయి పబ్లిక్ ట్రస్ట్స్ యాక్ట్ 1950 కింద రిజిస్టర్ అయ్యింది. అంతేకాదు, దీనిని కంట్రోల్ చేయడానికి 1980లో ఒక ప్రత్యేక చట్టం కూడా తీసుకొచ్చారు. అంటే దీని కార్యకలాపాలకు ఒక పక్కా లీగల్ ఫ్రేమ్వర్క్ ఉందన్నమాట. అయితే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. అపారమైన డబ్బున్న చోట విమర్శలు కూడా వస్తాయి కదా, అలాంటప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సంవత్సరానికి సుమారు 150 మిలియన్ రూపాయలు, అంటే అక్షరాల 15 కోట్లు. ఇది ఈ ఆలయానికి ఏటా వచ్చే విరాళాల మొత్తం. ఈ ఒక్క నంబర్ చాలు ఆలయం యొక్క ఆర్థిక శక్తి ఏంటో అర్థం చేసుకోవడానికి. అందుకే ఇది ముంబై నగరంలోనే అత్యంత ధనిక దేవాలయ ట్రస్ట్గా నిలిచింది. బానే ఉంది, కానీ ఇంత డబ్బుని ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఈ ఒక్క ప్రశ్నే ఎన్నో వివాదాలకు దారితీసింది. ఈ వివాదం మొదలైంది 2004లో. విరాళాలను సరిగ్గా వాడట్లేదని, దుర్వినియోగం చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. దీంతో బాంబే హైకోర్టు రంగంలోకి దిగి విచారణ కోసం ఒక కమిటీని వేసింది. ఆ తర్వాత 2 ఏళ్లకు అంటే 2006లో ఈ ట్రస్ట్ నిధులను ఎలా వాడాలో కొత్త రూల్స్ తయారు చెయ్యమని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ కోర్టు నియమించిన కమిటీ ఇచ్చిన రిపోర్ట్లోని ఈ మాటలు చాలా శక్తివంతమైనవి. నిధులు ఎవరికి కేటాయించాలని దానికి సరైన పద్ధతి ఏమీ లేదు. కేవలం పలుకుబడి ఉన్న వాళ్ల సిఫార్సులతోనే పనులు జరిగిపోయాయని ఆ రిపోర్టు కుండబద్దలు కొట్టింది. ఇది ఆరోపణలకు మరింత బలాన్నిచ్చింది. సరే, ఇదంతా చూశాక మనం ఏమర్థం చేసుకోవాలి? అసలు ఈ మొత్తం కథలో మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి? కాబట్టి చూశారుగా, సిద్ధివినాయక ఆలయానికి 2 రకాల గుర్తింపులున్నాయి. ఒకవైపేమో భక్తుల నమ్మకానికి కేంద్రం, మరోవైపేమో ముంబర్లోనే అత్యంత ధనిక ట్రస్ట్. ఈ అపారమైన డబ్బే దానిని ప్రజలు, కోర్టుల దృష్టిలో విమర్శల పాలు చేసింది. అంటే ఒకవైపు భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మరోవైపు పారదర్శకంగా పరిపాలన చేయడమనేది ఈ సంస్థకు ఎప్పటికీ ఒక పెద్ద సవాలే. ఈ విశ్లేషణను మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇప్పటి రోజుల్లో నమ్మకానికి, డబ్బుకి మధ్య బ్యాలెన్స్ ఎలా కుదుర్చుకోవాలి? ఈ ప్రశ్న కేవలం సిద్ధివినాయక దేవాలయానికే కాదు, ఇలాంటి ఎన్నో సంస్థలకు వర్తిస్తుంది. దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరముంది.